ఇదండి బాస్మతి రైస్ తోటే ఆలు మటర్ పులావ్ చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు మటర్ వేసి దావత్ పులావ్ బాస్మతి రైస్ తోటే పులావ్ చేసుకుందాం. కూరగాయలన్నీ తరిగేసుకోవాలి. 2 కప్పుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆలు పీసెస్ని వేయించేసుకోవాలి. వీటిని ఎర్రగా వేయించేసుకోవాలి. ఆలు ముక్కలు వేగాయి. ఇప్పుడు ఈ బటర్ కూడా వేసి కొంచెం సేపు వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. దాల్చీని, ఇలాచీ, లవంగాలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇవి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి. కొద్దిగా కరివేపాకు, తరిగిన కొత్తిమీర 1 కప్పు వేసి వేయించేసుకోవాలి. తరిగిన టమాటాలు వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేసి టమాటాలని మగ్గించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకోవాలి. కొద్దిగా పసుపు పొడి, కారం పొడి కొద్దిగా, వేయించిన ధనియా పొడి 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1/4 స్పూను వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా కసూరి మేథి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి వడగట్టి వేసేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ మటర్ ఆలుని కూడా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. బాగా వేపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బాస్మతి రైస్కి 4 కప్పుల నీళ్ళని మరిగించి పోసేసుకోవాలి. ఇది ఉడుకు పట్టాక సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. ఇదండి అయిపోయింది ఆలు మటర్ పులావ్. చాలా చాలా బాగుంటుంది. పైన కొద్దిగా ఘీ వేసేసుకుందాం.